ఈరోజు మోహన్ బర్త్డే సెలబ్రేషన్ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది కాబట్టి సెలవులకి అమ్మమ్మే అన్ని రకాల పుట్టినరోజు అడావిడి అమ్మమ్మ పుట్టినరోజు అడావిడి ఎలా ఉంటుంది అనమాట. పొద్దున్నే పెళ్లి కూతురు చేసినట్టు చక్కగా నువ్వుల నూనె ఒంటి నిండా తలకే చెవుల్లో పోసి అలాగే సున్నిపిండితో నలుగు పెట్టడం, అలాగే మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు బెల్లం, నల్ల నువ్వులు, పాలు, ఆవు పాలతో కలిపిన దాన్ని స్వీకరించడం 3 సార్లు, ఆ మంత్రం జపించడం, ఇదంతా ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు అనుకోవచ్చు మీ ఇంటికాడ చేయొచ్చు కదా అని. అమ్మమ్మ విలువ ఎప్పుడు తెలుస్తుంది, అమ్మమ్మ బంధాలు బంధుత్వాలు ఎలా తెలుస్తుంది, ఎంత అయ్యాక హారతి ఇవ్వటం ఇవన్నీ జరుగుద్ది. ఇంకా స్నానం చేయించడం, అందరూ అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది అక్షంతలు వేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా అమ్మగారు అయితే పూజా కార్యక్రమానికి వెళ్ళింది. అమ్మ అన్నీ దగ్గరుండి దీపం గట్ట చేయించి నైవేద్యం పెట్టడం, తాంబూలం ఇప్పించడం అన్నీ కూడా చేస్తారు. మా అమ్మకి 12 సంవత్సరానికి 12 నెలలు కదా, 12 నెలలు ఏదో ఎవరో ఒకరు పుట్టినరోజు పెళ్ళిలో ఉంటే వాళ్ళందరి చేత పూజలు చేయించడమే అమ్మ బాధ్యత అనమాట. ఏదో ఏంటంటారు అంటే వాళ్ళు పెద్దోళ్ళు అయ్యాక అనుకోవచ్చు మా అమ్మమ్మ ఉంది కాబట్టి ఇలా చేసింది, మా అమ్మమ్మ ఇలా చేయించింది కదా అన్న ఒక ఫీలింగ్ ఉండిపోవాలని వాళ్ళకి మెయిన్ చేయడం. నేను ఎప్పుడైనా చేస్తాను కాదంటే కదా. వాళ్ళ మావయ్య తెచ్చారు ఇవన్నీ. మేమేంటంటే కేక్ కటింగ్ గట్రా ఉండదు కాబట్టి అందరూ సేమియాలు అయితే తినిపించారు. వాళ్ళ మావయ్య, అత్తయ్య, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అక్కలు అందరూ కూడా సరదాగా. వాళ్ళ అన్న అయితే తెగ ఏడిపించేస్తాడు. అందులోనూ జీడిపప్పులన్నీ పక్కకు దూసేసి అంటే నేను జ్యూస్ పోతాను, నేను ఏదో ఏడిపిస్తున్నాడు దాన్ని. అసలు ఆట పట్టించేస్తాడనమాట. ఏదైనా పెద్ద ఫంక్షన్ చేయనా అని ఓ డైలాగ్ వేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. పొద్దున్నే కదా తల్లి పెడుతున్నారు, అందుకు ఒక్కొక్కరు చొక్కాలు చూసారు ఎలా తడుతున్నాయో. మోహన పుట్టినరోజు సెలబ్రేషన్ అయితే ఎలా జరిగింది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.